హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? వెల్కమ్ టు మేరుగాస్ కిచెన్. ఈ ఛానల్ క్రొత్త ఛానల్ అండి. నేనైతే స్టార్ట్ చేశాను. ఒక్కసారి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్. ఇప్పుడైతే మనం మన ఛానల్లో ఫస్ట్ చికెన్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. చికెన్ కర్రీ కోసం అయితే నేనైతే కేజీ చికెన్ తీసుకొని కేజీ చికెన్ని శుభ్రంగా ఉప్పేసి కొంచెం నిమ్మకాయ పిండి క్లీన్ చేశానండి. అప్పుడు నీ వాసన రాకుండా ఉంటుంది. అలా క్లీన్ చేసిన చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఒక పావు స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే ఈ విధంగా కలుపుకుంటానండి. కలుపుకొని ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ పెట్టి అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను చికెన్ని. దీన్ని కొంచెంసేపు ఉప్పు నీళ్ళలో వేసి మనం ముందు నానబెట్టినట్లయితే కడిగిన తర్వాత మనకి పీస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా అలా అయితే చేయండి. కొంచెంసేపు ఒక ఉప్పు వేసి నానబెట్టినట్లయితే మీకు బాగా స్మూత్గా ఉంటుంది, పీస్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలా చేసుకొని ఈ విధంగా అయితే మీరు ఇలా మ్యారినేట్ చేసి ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోండి, బయట అన్న పెట్టుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నమస్తే అండి, అందరికీ నమస్తే. నాది కొత్త ఛానల్ అండి. ఇది నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అనమాట మిమ్మల్ని. ఇదిగోండి, ఇప్పుడైతే మనం చికెన్ ఉంది కదా, మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇదిగోండి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. అర్ధగంట అయిపోయింది. అర్ధగంట అయిన తర్వాత చికెన్ తీసుకొని ఈ చికెన్ని మనం ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుందాం అండి. మంచి టేస్ట్గా చేసుకుందాం, ఈజీగా చేసుకుందాం, మంచి టేస్ట్గా చేసుకుందాం. ఎందుకంటే అందరు తినేలాగా చేసుకుందాం. ఎందుకంటే చికెన్ చాలామంది ఇష్టంగా తింటారు కదా, అందువల్ల నేను కూడా మీకు మంచిగా చేసి చూపిస్తానండి. దానికోసం ఉంది ఏమేం కావాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను. 3 ఉల్లిపాయలు ఈ విధంగా చాప్ చేశానండి. ఒక బే లీవ్ తీసుకున్నాను, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది పౌడర్ చేయటాకండి, ఫ్రై చేసి. ఇంకోండి చెక్క ఒక 5 లవంగాలు తీసుకున్నానండి. చిన్న మొక్క చెక్క తీసుకున్నాను, ఒక మరాఠీ మొగ్గ తీసుకున్నాను, ఇలాచి 4 తీసుకున్నాను అనమాట. ఇదిగోండి అది జీడిపప్పులు. ఇంకోండి ఇది చెక్క అనమాట, కొంచెం తీసుకున్నాను. షాజీరా కూడా ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఇట్లా ఇదన్నీ మనం ఆ పౌడర్ వేయించి పక్కన పెట్టుకుందాం అండి. వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి చికెన్ మనం అర్ధగంట పాటు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఇలా ఒక కళాయి పెట్టుకోండి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు మాత్రం వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బే లీవ్ అయితే వేసుకున్నాను. ఒక బే లీవ్ వేసుకొని మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని మనం వేసుకుందాం. దీంట్లో ఆనియన్స్ని ఇలా చాప్ చేసన్నా వేసుకోండి, లేకపోతే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం చాపర్ అండి, ఇది చాపర్లో వేసి కట్ చేశాను, ఆనియన్ చాపర్. లేదంటే మీరు కత్తితో ఇంత ఈవెన్గా కట్ అవుద్దా, ఎందుకు అంత కష్టపడాలా అని చెప్పి నేనైతే చాపర్ యూజ్ చేసేసాను. ఇప్పుడైతే కొంచెం కలర్ అలా చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. పచ్చిమిరకాయలు, గుప్పెడు కరివేపాకు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసి వేయించుకోండి. చికెన్ చాలా మందికి ప్రియం, చాలా టేస్టీగా చేసుకుంటారు. చికెన్ని ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది, కానీ కొన్ని పద్ధతులు ఉంటాయండి. కొంతమంది ఒక రకంగా చేస్తారు, ఒకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. మా ఆంధ్రాలో ఇలాగే చేసుకుంటారండి. వేగిపోయి చికెన్ చాలా బాగుంటుంది. మన ఉల్లిపాయలు అయితే రకరకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు మనం కానీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దీంట్లో ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కదండి. మనకు సరిపోతే మళ్ళీ మనం కారం, ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వేయించండి. ముక్కల్ని మరీ ప్రెస్ చేయొద్దండి, తిప్పేయద్దు. ఇదిగోండి ఇట్లా అయితే మీరు మగ్గనివ్వండి. ఈ మనకి ఇదిగోండి పౌడర్ అండి, ఇది మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఇదిగోండి వీటిలన్నిటిని
జీడిపప్పులు, ఇలాచి, షాజీరా, జీరా, లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా వేయించి ఆల్రెడీ మనం మిరియాలు కలిపేసామండి పొడి. ఇవన్నీ వేయించి పౌడర్ చేసి పక్కనైతే పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మనకి చికెన్ మగ్గుతుంది. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇలా మూత పెట్టి చికెన్ అయితే మగ్గనివ్వండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, చికెన్ని బాగా మగ్గిపోయిందండి మనకి చికెన్. ఇదిగోండి, ఇప్పుడు మనం వేయించి పౌడర్ చేసుకున్నదాం కదా, అవిదండి పౌడర్. వేయించిన గరం మసాలాలు ఉన్నాయి కదా, అవి మనం వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ పౌడర్ మొత్తం అయితే వేసేసాను నేను. కారం సరిపోతే ఇంకొక అర స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం చూసుకుందామండి. కారం అనేది మీ ఇష్టం, మీరు ఎంత తింటారు అనేది మీకు తెలుసు కదా, అంత వేసుకోండి. ఉప్పు కూడా అంతే, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది అయితే ఎక్కువ తింటారు కదా. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ చప్పగా తిన్నవాళ్ళు చప్పగా వేసుకోండి. ఉప్పు కూడా అడ్జస్ట్ చేస్తానండి కొంత నేను. ఇట్లా అయితే మనం వేసాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేయండి. ఎప్పుడైనా చికెన్ బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. అట్లని చెప్పేసి ముక్క గట్టిగా అయితే ఉండకూడదు. ముక్క గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉడకకూడదు. ఆ విధంగా ఉడకాలండి. అప్పుడే మీకు చికెన్ టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఉడికినా చప్పడిపోతుంది. మీరు తక్కువ చేసినా కూడా కొంచెం గట్టి గట్టిగా ఉంటాయండి ముక్కలు. ఇదిగోండి, ఈ విధంగా నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది వైట్ రైస్లోకి నేను చేస్తున్నానండి. వైట్ రైస్లో వేసుకొని తినడానికి మా లంచ్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కారం కూడా ఇంకొంచెం అడ్జస్ట్ చేశానండి. కారం కొంచెం నీసుకూర కదా, నీసుకూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ చప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. ఎవరైనా ఈజీగా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ తప్పకుండా అయితే ఇలా చేసుకోండి. కొత్తిమీర వేసి కొంచెం ఉడకనిద్దామండి. ఒక గుప్పుడు కొత్తిమీర వరకు నేను యాడ్ చేసేసాను. కొత్తిమీరతో కర్రీ ఉడికినట్లయితే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మన కర్రీ ఒక 7 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోతుంది మనకి కర్రీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? నా పేరు విజయలక్ష్మి. నా ఛానల్ నేమ్ మేరుగాస్ ఛానల్. తప్పకుండా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. మనకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్లో అయితే నేను కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మనం కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గసగసాలు, ఈ 2 బ్యాలెన్స్ ఉన్నాయండి. ఈ 2 కూడా వేద్దాం. కొంచెం గ్యాప్ ఇచ్చానండి వాటికి, ఎందుకంటే టేస్ట్ కోసం. కర్రీ ఆల్రెడీ మనకి రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మూత తీసి అయితే చూద్దాం మనం. గుమగుమలాడిపోతుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ. రెడీ అయిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో గసగసాలని కొంచెం వేయించక్కర్లేదండి. గసగసాలని వేయించకుండానే రోట్లో వేసి నూరైతే నేను వేస్తాను కొంచెం. ఈ సమయంలో ఇప్పుడే వేస్తానండి. తాలింపులు వేయిన అది మనం మసాలాస్లో అయితే మనం వేయలేదు అది. ఇప్పుడు కొంచెం గసగసాలు, ధనియాల పౌడర్ యాడ్ చేస్తాను. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. వెల్కమ్ టు మేరుగాస్
కిచెన్. తప్పకుండా అయితే మీరు నా ఛానల్ని రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇదిగోండి గసగసాలని కొంచెం ఇలా నూరేసి గసగసాలను కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను. అదిగోండి గసగసాలు నూరేసాను. దాన్ని కూడా మనం దాంట్లో యాడ్ చేసేద్దాం. ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నానండి, అంతే. ఇప్పుడు యాడ్ చేసేద్దాం దీంట్లో గసగసాల పౌడర్, ఇంకొక 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. కర్రీ అయితే ఆల్రెడీ మనకు ఉడికిపోతుంది. కొంచెం పులుసు ఉన్నప్పుడు మనం దించామనుకోండి కూర, అప్పుడు మనకి ఆరిన తర్వాత మనం వేడి మీద ఆరిన తర్వాత మనం అది పీల్చేస్తుందండి. కాబట్టి కొంచెం పులుసు మీద దించేద్దాము. ధనియాల పౌడర్ ఇప్పుడు వేస్తానండి. ధనియాల పౌడర్, వేయించిన ధనియాల పౌడర్, వేయించింది మాత్రమే వేస్తానండి నేను. పచ్చి ధనియాలు అయితే ముందు వేసుకోవాలి. నేను వేయించింది వేస్తాను కాబట్టి ఇప్పుడు వేస్తాను. మంచి అరోమా వస్తూ ఉంటుంది. అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ. ధనియాల పౌడర్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి లాస్ట్గా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ తీసేసి మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని మనం లంచ్ అయితే కానిద్దామండి. ఈరోజు నేను లంచ్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీని. మా లంచ్ ఏంటంటే సండే స్పెషల్ చికెన్ కర్రీ, అంతేనండి. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేయండి. స్టవ్ తీసేసాను. వైట్ రైస్లోనే దీన్ని తింటామండి. మనం వైట్ రైస్కి వేరే చేస్తాం కర్రీసు. పులావ్లో చేసేటప్పుడు పద్ధతి వేరే ఉంటుంది. మన ఛానల్లో మీరు తప్పకుండా అయితే వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను సర్వ్ చేస్తున్నాను. బౌల్లోకి అయితే సర్వ్ చేశాను. మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి నేను పెట్టింది. వైట్ రైస్లో వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంది అని. ఈ పులుసు మీకు చాలా వేడి మీద ఉందండి. ఆరిన తర్వాత ఈ పులుసు ఉండదండి, మీకు ముక్కలన్నీ పీల్ చేసుకుంటాయి. వైట్ రైస్లో మనం తినాలి అంటే మాత్రం ఇలాగే చేసుకోవాలి. నేను ఒకసారి టేస్ట్ చూసి మీకు రైస్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. నేను ఎలా ఉంది చెప్తే మీరు మాత్రం తప్పకుండా నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసుకొని చూడండి ఒకసారి. ముందు వెనక వేయటాలు ఉన్నాయి కదండి, అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు నేను చెప్తాను. వేడండి కాలిపోతుంది. ఇప్పుడే ఇలా దించి ఇలా ప్లేట్లో వేసాను కదా, మీకు చూపించాలని చెప్పి నేను వేడి తింటున్నాను. ఎలా ఉంది అనేది అయితే మీకు చెప్తాను. ఒక ముద్ద పెట్టుకున్నానండి. ఎలా ఉంది అని తెలియటానికి ఒక నిమిషం అన్నా మన బ్రెయిన్కి వెళ్ళాలి కదండి. తెలియాలంటే నాలుగు నుంచి బ్రెయిన్కి వెళ్ళాలి కదా సిగ్నల్స్. ఇంకొక ముద్ద పెడితే కానీ దాని రియల్గా టేస్ట్ తెలుస్తుంది. వావ్, బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా అయితే అలా ప్రిపేర్ చేసుకోండి. నాకైతే కాలిపోతుంది మరి. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా అయితే ఈ విధంగా అయితే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని రకాల చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కూడా ఒకసారి అయితే ఈ చికెన్ కర్రీని ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. వైట్ రైస్లో కానీ
పూరీస్లో కానీ చపాతీలో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగుంది. వేడి వేడి తింటున్నాను నేను. లంచ్ అండి, నేను లంచ్ చేస్తున్నాను ఇప్పుడు. సండే లంచ్, సండే స్పెషల్ లంచ్ అనమాట. ఒక కర్రీ చాలండి మనం తినే. ఓకేనండి, తప్పకుండా ఈ విధంగా అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్